హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ గురించి తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది బీకామ్ లో కానీ, ఇంటర్ లో కానీ, ఎంబీఏలో కానీ అందరికీ కూడా టచ్ అవుతుంది. సో అసలు ఫండ్స్ ఫ్లో అంటే ఏంటో చూద్దాము. ఒక కంపెనీ ప్రాపర్ గా అంటే ప్రాఫిట్స్ తో రన్ అవ్వాలంటే లాంగ్ టర్మ్ లో, నాట్ ఏ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ లో గనక ఒక కంపెనీ ప్రాఫిట్స్ తో గనక రన్ అవ్వాలంటే దానికి ఫండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫండ్స్ మేనేజ్మెంట్ చేయటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడెక్కడ మనకి ప్రాఫిట్స్ వస్తాయి, ఎక్కడ మనం ఫండ్ని ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఫండ్స్ ఫ్లో ఇన్ కంపెనీలో గనక మనం వచ్చేవి ఇన్ఫ్లో అంటాము, బయటకు వెళ్ళిపోయేవి అవుట్ఫ్లో అంటాం అనమాట. ఫండ్స్ కంపెనీలోకి తీసుకొస్తే మనము ఇన్ఫ్లో అంటాము, లేదంటే బయటకు వెళ్ళేవి అంటే మన కంపెనీ నుంచి బయటకు వెళ్ళే వాటిని అవుట్ఫ్లో అని అంటాము. దీన్ని ఒక టూల్ అంటే మేనేజ్ చేసే టూల్ ని మనము ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అని చెప్పి పిలుస్తాం అనమాట. దీంట్లో మనం ఇక్కడ చూస్తే కనుక కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లైబిలిటీస్ అనేవి మనం వింటూ ఉంటాం. వర్కింగ్ క్యాపిటల్ అని ఇలా వింటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కనుక ఒక వుడ్ అంటే కాటేజ్ బిజినెస్ కానీ, అంటే వుడ్ గురించి మనము మంచం తయారు చేయడానికి, లేదంటే ఒక చైర్, వుడెన్ చైర్ తయారు చేయడానికి ఆ మనము ఆ వుడ్ అనేది తీసుకురావటానికి బయట నుంచి మనము పర్చేజ్ చేయాల్సి ఉంటుంది కదా. సో అట్లా మన దగ్గర లేనిది మనకు ఉన్నటువంటి అమౌంట్ తో అంటే ఆ ఫండ్ తో మనకి సరిపోకపోతే బయట నుంచి మనం ఎలా అయితే తెచ్చుకుంటామో దాన్ని మనము ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ అని అంటాము. సో కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లైబిలిటీస్ అంటే ఫస్ట్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటో చూద్దాము. కరెంట్ అసెట్స్ అంటే ద అసెట్స్ విచ్ వీ హ్యావ్ చేంజ్ టు కన్వర్ట్ లిక్విడ్ వెరీ ఫాస్ట్, లిక్విడిటీగా. అంటే మనకి ఎప్పుడైనా అమౌంట్ కావాలంటే వెంటనే వాటిని అమౌంట్ రూపంలో, మనీ రూపంలో మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈజీగా. విత్ ఇన్ 1 year లోపు చేసే వాటిని మనము కరెంట్ అసెట్స్ అంటాము. 1 year కన్నా 2 years అలా మనకి ఒక్కొక్కసారి ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో 1 year లోపు గనక మనకి అయితే గనక దాన్ని కరెంట్ అసెట్స్ అని అంటాము. ఓకే, ఇక్కడ మనము ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది చూద్దాము. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ విచ్ ఇండికేట్స్ వేరియస్ మీన్స్ బై విచ్ ద ఫండ్స్ హ్యావ్ బీన్ ఆబ్టైన్ డ్యూరింగ్ ఏ సర్టెన్ పీరియడ్. మనం ఇందాక చెప్పుకున్నాము ఫండ్స్ ఫ్లో మనకి ఎప్పుడైనా ఒక కంపెనీలోకి ఫండ్స్ అనేవి ఇన్ఫ్లో అవ్వాలన్నా అంటే లోపలికి రావాలన్నా మనకి ఒక సర్టెన్ పీరియడ్ ఆ ఫండ్స్ అనేవి వెంటనే కూడా మనకి యూజ్ అవ్వటానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ అసెట్స్ అని చెప్పుకున్నాం. కరెంట్ అసెట్స్ మనకి వెంటనే కూడా అంటే 1 year లోపు ఎప్పుడైనా సరే మనం ఈజీగా వాటిని కన్వర్ట్ చేసుకోవచ్చు క్యాష్ గా. ఓకే, దాన్ని మనము సర్టెన్ పీరియడ్ అంటున్నాం. ఇక్కడ అదే అండి, సర్టెన్ పీరియడ్ అంటే 1 year లోపు అనమాట. అండ్ ద వేస్ టు విచ్ దీస్ ఫండ్స్ హ్యావ్ బిన్ యూజ్డ్ డ్యూరింగ్ దట్ పీరియడ్. ఆ పీరియడ్ లోపే గనక మనం ఈ ఫండ్స్ ని మనము యూజ్ చేసుకోగలిగితే అంటే యూటిలైజ్ చేసుకోగలిగితే దాన్ని మనం ఇక్కడ ఫండ్స్ ఫ్లో అని అంటాము. ద టర్మ్ ఫండ్స్ యూజ్డ్ హియర్ మీన్స్ వర్కింగ్ క్యాపిటల్. ఆ టర్మ్ నే అంటే ఆ టర్మ్ ఫండ్స్ ఏవైతే మనం బయట నుంచి తెచ్చుకున్న ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ ని మనము ఒక సర్టెన్ పీరియడ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది ఉంది మనకి, వెంటనే మనకి ఇప్పుడు కంపెనీలోకి ఫండ్స్ కావాలి. అలాంటప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ అనేది ఏం చేస్తాము, వెంటనే మనము అమ్ముకుంటాము. అమ్మిన వెంటనే మనకి వచ్చేది లిక్విడ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము వర్కింగ్ క్యాపిటల్లో పెట్టి మనకి ఎక్కడైతే మనకి తగ్గుతుంది, ఎక్కడైతే మనకి ఫండ్స్ అనేవి కావాల్సి ఉంటుంది, మెటీరియల్ కావాలన్నా మనకి ఇప్పుడు రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గుడ్ వరకు మధ్యలో ఎంతో ఖర్చు ఉంటుంది ఏదైనా ఒక ఐటెం తయారు చేయాలంటే. సో అలాంటప్పుడు మనం వర్కింగ్ క్యాపిటల్ లాగా ఈ ఫండ్స్ ని పెట్టుకుని యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. బయట నుంచి తీసుకొచ్చినటువంటి అమౌంట్ ని మనము ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ఎక్సెస్ ఆఫ్ కరెంట్ అసెట్స్ ఓవర్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ నుంచి కరెంట్ లయబిలిటీస్ కూడా మనకి, కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటో కూడా 1 by 1 ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము.
నెక్స్ట్ వన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈ ఫండ్స్ ఫ్లో అనేది దేని గురించి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనము చూద్దాము. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ డిటర్మైన్ ద ఫైనాన్షియల్ consequences of business operations. It shows how the funds were obtained and using in the past. Financial manager can take corrective యాక్షన్స్. సో మనకి ఇక్కడ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే, మనకి ఎప్పుడైనా ఫినాన్షియల్ గా కానీ మనకి సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఆ ఫండ్స్ అనేవి లేకపోతే మనము ఏ బిజినెస్ ని, ఏ కంపెనీని కూడా రన్ చేయలేము. ఓకే, నెక్స్ట్ వన్, ద మేనేజ్మెంట్ కెన్ ఫార్మ్డ్ ఇట్స్ ఫినాన్షియల్ పాలసీస్, డివిడెంట్ రిజర్వ్స్ ఎక్సెట్రా ఆన్ ద బేసిస్ ఆఫ్ స్టేట్మెంట్. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది మనకి కంపెనీలో ఎంప్లాయీస్ కానీ ఇట్లా పార్ట్నర్షిప్ లాగా ఇలా తీసుకున్నా కానీ డివిడెండ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ డివిడెండ్స్ రూపంలో, అలాగే రిజర్వ్స్ రూపంలో, అంటే ఆల్రెడీ కొంత అమౌంట్ అనేది కంపెనీలో వచ్చిందంతా కూడా వాళ్ళు లాస్ట్ లో షేర్ చేసుకోకుండా కొంత రిజర్వ్ చేసుకుంటారు అనమాట. సో రిజర్వ్ చేసుకుని ఎప్పుడైనా కావాలంటే కంపెనీలోనే వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది. అలా కంపెనీ కోసం కొంత దాన్ని దాచిపెట్టడాన్ని రిజర్వ్స్ అంటాము. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. నెక్స్ట్ వన్, ద స్టేట్మెంట్ పాయింట్స్ అవుట్ ద సౌండ్స్ అండ్ వీక్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద ఎంటర్ప్రైజెస్. సో ఎవరికైతే మనకి ఫైనాన్షియల్ వీక్ గా ఉందో అలాంటప్పుడు మనకి ఈ ఫండ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. దీస్ స్టేట్మెంట్స్ పాయింట్ అవుట్ ద కాజెస్ ఫర్ చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ తో పాటు మనం ఇందాక చెప్పుకున్నాము, వర్కింగ్ క్యాపిటల్ లో పెట్టుకుని మనం బయట నుంచి తీసుకొచ్చిన ఫండ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ వన్, ద మేనేజ్మెంట్ కెన్ రీఅరేంజ్ ద ఫండ్స్ ఫర్మ్స్ ఫైనాన్సింగ్ మోర్ ఎఫెక్టివ్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఈ ఫైనాన్షియల్ గా మనకి ఎప్పుడు బేసిస్ అయి ఉంటుందంటే ఇంపార్టెన్స్. సో మనం ఎక్కడైతే ఒక ఫామ్ లో కానీ లేదంటే ఒక కంపెనీలో కానీ మనకి మోర్ ఎక్కువగా ఫైనాన్స్ కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రిలయన్స్ అనేది మనకి అందరికీ తెలుసు. సో అంబానీ దానికి ఉన్నాడు. సో అక్కడ కంపెనీలో ఏమవుతుందంటే, ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీగా ఒక ఫండ్ అనేది ఏర్పడాలంటే వాళ్ళకి ఇప్పుడు కూడా రిజర్వ్స్ ఉంటాయి. సో రిజర్వ్స్ లేనప్పుడు ఫండ్ అనేది కావాలంటే బయట నుంచి కానీ వేరే ఎక్కడైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొచ్చి ఉంటాము. దాన్ని మనకి ఆ ఫండ్ ఫామ్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అన్ని కంపెనీలు అడగగానే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకే ఉందండి, అన్ని కంపెనీలకి లోన్ అనేది ఇవ్వదు. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ బేసిస్ అనేది కూడా వాళ్ళు చూస్తారనమాట. అంటే ఏ ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుందా, వీళ్ళ కంపెనీకి లాస్ ఉంటుందా, సో ఇట్లా చెక్ చేసుకుని దాని మీద బేస్ అయ్యే వాళ్ళకి ఈ ఫైనాన్స్ లో ఫండ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, దీంట్లో మనకి లిమిటేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఇందాక ఇంపార్టెన్స్ చూసాము, ఇప్పుడు లిమిటేషన్స్ అనేవి ఏంటో చూద్దాము. అంటే డిసడ్వాంటేజెస్ ఒక రకంగా చెప్పాలంటే, దిస్ స్టేట్మెంట్ ఇండికేట్స్ ఓన్లీ ద పాస్ట్ పొజిషన్ అండ్ నాట్ ఫ్యూచర్. ఈ స్టేట్మెంట్ అనేది ఓన్లీ పాస్ట్ కు మాత్రమే యూజ్ అవుతుంది. ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది మన కంపెనీ అనేది అని చెప్పలేము. ఎందుకంటే మనకి ఆల్రెడీ సేవింగ్స్ అనేవి రిజర్వ్స్, డెటార్స్, క్రెడిటార్స్ అని ఉంటాయి అన్నమాట. సో వాటిని చూసి మాత్రమే మనకి కంపెనీలో ఫండ్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇన్ఫ్లో చేయడం కానీ అవుట్ఫ్లో చేయడం కానీ, అంటే ఇన్ఫ్లో వస్తేనే మనకి మన కంపెనీని దాని మీద రన్ చేసుకుని తర్వాత ప్రాఫిట్స్ వచ్చినప్పుడు దాంట్లో నుంచి తీసి అవుట్ఫ్లో అంటే మన కంపెనీ నుంచి వెళ్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, వెన్ బోత్ ద ఆస్పెక్ట్స్ ఆర్ ఏ ట్రాన్సాక్షన్ అండ్ కరెంట్, దే ఆర్ నాట్ కన్సిడర్డ్. సో కరెంట్ గానే మనకి కన్సిడర్డ్ అవుతుంది, కానీ ఫ్యూచర్ లో అంటే కరెంట్ అంటే ఏం చెప్పుకున్నాం, వెంటనే కూడా లిక్విడ్ రూపంలో కానీ మనకు కావాల్సినటువంటిగా మార్చుకోవచ్చు అని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వన్, వెన్ బోత్ ద ఆస్పెక్ట్స్ ఆర్ ఏ ట్రాన్సాక్షన్ ఆర్ నాన్ కరెంట్, ఈవెన్ దెన్ దే ఆర్ ద నాట్ ఇన్క్లూడింగ్ ఇన్ ది స్టేట్మెంట్. కరెంట్, నాన్ కరెంట్, వీటి మీద ఈ స్టేట్మెంట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. ది స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఆన్
ఐడియల్ టూల్ ఫర్ ఫినాన్షియల్ అనాలిసిస్. ఈ స్టేట్మెంట్ అనేది అంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది మనకి ఫైనాన్షియల్ గా కూడా ఎటువంటి టూల్ గా ఆ, పూర్తిగా డిపెండ్ అయి ఉండలేమన్నమాట. సో ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి మార్కెట్ సిచ్యువేషన్ బట్టి అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అట్లా ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు మనము చాలా జాగ్రత్తగా మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని ఇది ఫైనాన్షియల్ అనాలిసిస్ మాత్రం ఇది బేస్ అయ్యి ఉండటం కష్టం. నెక్స్ట్ వన్, ఫాలోయింగ్ అకౌంట్స్ అండ్ స్టేట్మెంట్స్ ఆర్ ఓపెన్డ్. ఇక్కడ మనకి ఈ అకౌంట్ అనేది ఎలా ఓపెన్ లో ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఫస్ట్ వన్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. సెకండ్ వన్, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. థర్డ్ వన్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఫోర్త్ వన్, వర్కింగ్ అకౌంట్స్. సో మనకి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ లాగా నేను ఇచ్చాను. అసలు వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, అసెట్స్ ఏంటి, లైబిలిటీస్ ఏంటి అనేది మనం ఒక్కొక్కటి చూద్దాం. ఇక్కడ కరెంట్ అసెట్స్ అని ఇందాక నుంచి మనము చెప్పుకున్నాము. కరెంట్ అసెట్స్ అంటే ఏం చెప్పుకున్నాము? క్యాష్ ఇన్ హ్యాండ్. ఎప్పుడైతే మనకి ఎమర్జెన్సీ టైంలో, ఓకే, ఎమర్జెన్సీ టైంలో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే అది లిక్విడిటీ రూపంలో లిక్విడిటీ రూపంలో మనము కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. క్యాష్ ఇన్ హ్యాండ్, మనం ఎమర్జెన్సీగా కావాలంటే మన చేతిలో ఉన్నటువంటి హ్యాండ్ లో ఉన్నటువంటి క్యాష్ ని మనం దేనికైనా అవసరానికి వాడుకోవచ్చు. ఎందుకంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, పక్కన నుంచి తీసుకోకుండా మనము మన చేతిలో ఉన్నది మనం మనకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చుకోవచ్చు మన చేతిలో ఉన్న మనీతో. సో నెక్స్ట్ వన్, క్యాష్ అట్ బ్యాంక్. మన హ్యాండ్ లోనే కాకుండా మన బ్యాంక్ లో, మన అకౌంట్ లో ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ని కూడా మనము ఎమర్జెన్సీగా వాడుకోవచ్చు కాబట్టి దాన్ని కూడా కరెంట్ అసెట్స్ అని అంటాము. నెక్స్ట్ వన్, సండ్రీ డెటార్స్. సండ్రీ డెటార్స్ అంటే మనము ఇది కూడా మనకి కరెంట్ అసెట్స్ అన్నమాట. డెటార్స్ అంటే మనం ఆల్రెడీ ఇచ్చాం, వస్తువు ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకి అమౌంట్ వస్తే మనం డెటార్స్ కింద చూపిస్తాము, అంటే ఇది కరెంట్ అసెట్స్ కింద చూపిస్తాము. నెక్స్ట్ వన్, బిల్స్ రిసీవబుల్. బిల్స్ రిసీవబుల్ కూడా మనకి కరెంట్ అసెట్స్ ఉంటుంది. బిల్ రిసీవ్ అయ్యింది, దానికి ఇంకా అమౌంట్ రాలేదు. సో అది ఎప్పుడైతే మనకి మన దగ్గరకు వస్తుందో దాన్ని మనము కరెంట్ అసెట్స్ కింద చూపిస్తాం అనమాట. నెక్స్ట్ వన్, క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ అని చెప్పి మనకి రెండు ఉంటాయి కదా. క్లోజింగ్ స్టాక్ అనేది కూడా మనకి లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ మాత్రం ఇక్కడ కంపేర్ చేస్తున్నాము. సో చూడండి, ఇందాక చెప్పుకున్నాం మనము, ఇందాక ఏం చెప్పుకున్నాము? ఓన్లీ లాస్ట్ ఇయర్, ప్రీవియస్ కరెంట్ ఇయర్ లో మాత్రమే, లాస్ట్ కరెంట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ గా కరెంట్ ఇయర్ జరుగుతున్నది, కానీ ఫ్యూచర్ లో చెప్పుకోవడానికి మనకి ఏ యూజ్ కూడా ఉండదు. ఇది ఓన్లీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఓన్లీ కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, ఇప్పుడు కరెంట్ లో జరిగేది మాత్రమే మనకు చెప్తుంది, కానీ ఫ్యూచర్ లో మనము ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది మన కంపెనీ లావాదేవీలు అనేవి మనం చెప్పలేము. సో దీనికి ఇందాక మనము డిసడ్వాంటేజెస్ రూపంలో చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వన్ చూడండి, టెంపరరీ ఇన్వెస్ట్మెంట్. టెంపరరీ అంటే మనము ఫుల్ గా ఇన్వెస్ట్ చేయలేదు, జస్ట్ టెంపరరీ, అది ఉండొచ్చు మనము ఇన్వెస్ట్మెంట్, లేదంటే తీసేయచ్చు అనమాట. అవుట్ స్టాండింగ్ ఇన్కమ్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అడ్వాన్స్ పెయిడ్, అన్ఎక్స్పైర్డ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా మనము కరెంట్ అసెట్స్ రూపంలో చూపిస్తాము. నెక్స్ట్ వన్, కరెంట్ లైబిలిటీస్. కరెంట్ లైబిలిటీస్ లో క్రెడిటార్స్ అంటే మనం కంపెనీ నుంచి ఇవన్నీ వెళ్ళాయి అనమాట. అంటే క్రెడిటార్స్, మనకి వస్తువు అనేది ముందే తీసుకొచ్చేసాము, కంపెనీ లోనికి తీసుకొచ్చాము, సో వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. సో దాన్ని క్రెడిటార్స్, సంట్రీ క్రెడిటార్స్ అని అనొచ్చు, లేదంటే సంట్రీ క్రెడిటార్స్ అనపోయినా జస్ట్ క్రెడిటార్స్ అన్న సరిపోతుంది. నెక్స్ట్ వన్, బిల్స్ పేయబుల్. బిల్స్ పే చేయాలి, మనమే పే చేయాలి కంపెనీ నుంచి, సో ఇది లయబిలిటీ కింద వస్తుంది, అంటే అప్పు. ఓకే, నెక్స్ట్ వన్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. ఒక కంపెనీకి బ్యాంక్ అనేది వాళ్ళకు ఉన్నటువంటి అమౌంట్ కన్నా కూడా ఎక్కువగానే, ఇంకెక్కువగానే డ్రాఫ్ట్ అనేది, ఓవర్ డ్రాఫ్ట్ అన్న కంపెనీకి ఇస్తుంది అనమాట. దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. మామూలుగా మనలాంటి వాళ్ళకి సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, అదే కంపెనీ ఉన్న వాళ్ళకైతే ఏముంటుందంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని చెప్పి వాళ్ళకి తీసుకున్న దాని మీద, అసలు మీద ఇంకా ఎక్కువగానే ఇస్తారనమాట. సో దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్స్
అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అన్పెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇంకా పే చేయనివి ఎక్స్పెన్సెస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే అడ్వాన్స్ రిజర్వ్డ్ ఇన్కమ్, ప్రొవిజన్స్ ఆఫ్ డౌట్ఫుల్ డెటాస్, టోటల్ ఆఫ్ కరెంట్ లయబిలిటీస్, వర్కింగ్ క్యాపిటల్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ కి అంటే ఏంటంటే మనకి ఇంత అమౌంట్ అని చెప్పి కంపెనీ దాచిపెట్టుకుంటుంది అని చెప్పుకున్నాం ఇందాక. ఒక రిజర్వ్స్ లాగా, రిజర్వ్స్ అనేవి అలా రిజర్వ్ చేసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో తెలియదు, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది అనేది తెలియదు కాబట్టి అంత రిజర్వ్స్ లాగా ఎంతో కొంత అమౌంట్ అనేది వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. సో అలా చేసుకున్న దాంట్లో వాళ్ళకి ఏదైనా సరే ఎక్కడైనా అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయినా వాళ్ళకి డిక్రీజ్ అయినా సరే వర్కింగ్ క్యాపిటల్ లాగా కూడా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ చూడండి, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, పీనల్ అకౌంట్ అని అంటాం దీన్ని. సో పీనల్ అకౌంట్ లో మనకి ఏం తెలుస్తుంది అని అంటే అసలు లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా, మనకి ట్యాక్స్ కట్టాల్సి ఉంటాయి, ట్యాక్స్ డ్యూటీస్, ఇక్కడ ట్యాక్స్ ప్రొవిజన్స్ ఉంటాయి. సో లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అనేది జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ గా ఇది ఇలా ఇవ్వటం జరిగింది. ఇక్కడ అమౌంట్ ఏమీ వేయకుండా జస్ట్ ఫర్ కోసం, రెఫరెన్స్ కోసం అంతే. సో చూడండి ఇక్కడ అసెట్స్, అలాగే రైటింగ్ రిటర్న్ ఫర్ రిటర్న్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, అలాగే షేర్స్ కానీ డిబెంచర్స్, గుడ్ విల్, ఓకే, రిడెంప్షన్స్, ట్యాక్స్ రిడెంప్షన్స్ అవి ఉంటాయి కదా, జనరల్ రిజర్వ్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ట్యాక్స్ ప్రొవిజన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనము చూపిస్తాము. నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్, డివిడెండ్ రిసీవ్స్, ఎక్సెస్ ప్రొవిజన్స్ రిటర్న్ బ్యాంక్, సేల్ ఫర్ ఫిక్స్డ్ అసెట్స్, ప్రాఫిట్, ఓపెనింగ్ ప్రాఫిట్, ఇవన్నీ కూడా మనము ఇక్కడ ఇలా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. పీనల్ అకౌంట్ తర్వాత మనము ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ లో ఏమేమి వస్తుందో చూద్దాము. ఇష్యూయింగ్ ఆఫ్ షేర్ క్యాపిటల్, ఇష్యూయింగ్ ఆఫ్ డిబెంచర్, లాంగ్ టర్మ్ లోన్ టేకెన్, సేల్స్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్స్, డిక్రీజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, ఇవన్నీ కూడా మనకి ఇటు సైడ్ డెటార్స్ క్రెటార్స్ లో చూపించుకుంటాము. డెటార్స్ లో ఇవన్నీ. నెక్స్ట్ క్రెటార్స్ చూడండి, షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ రీపేమెంట్ ఆఫ్ లోన్, మనము లోను రీపే చేస్తున్నప్పుడు, పర్చేసింగ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ఇంక్రీజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, డివిజన్స్ లాస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి డివిడెండ్ ఈ ఇయర్ లో మనము వేయాలంటే ఇలా చూపిస్తాము. సో ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనము సమ్స్ కూడా చేస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది జస్ట్ మనము రిఫరెన్స్ కోసము ఇలా చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వన్ చూడండి, ఫిక్స్డ్ అసెట్స్, మన ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ అని చెప్పి రెండు ఉంటాయి అని చెప్పాను. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ, క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ప్రాఫిట్ అండ్ లాస్ లో వచ్చిన అమౌంట్ ఇందాక పీనల్ అకౌంట్ అని చెప్పాము, ఆ పీనల్ అకౌంట్ లో వచ్చిన అమౌంట్ ఇక్కడ వేసుకుంటాము. నెక్స్ట్ సేల్స్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, సేల్ ఏదైనా కంపెనీలో నుంచి సేల్ చేసిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్ వస్తేనే వేసుకుంటాం. ఇక్కడ ప్రాఫిట్ అయితే ఇక్కడ ప్రాఫిట్ అని రాస్తాము, లాస్ అయితే లాస్ నెక్స్ట్ అటు సైడ్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, టు బ్యాంక్ పర్చేజెస్, ఓకే, ఇటు వచ్చేసరికి పర్టికులర్స్ లో బై బ్యాంక్ సోల్డ్, బ్యాంక్ సోల్డ్ అంటే మనకి క్యాష్ స్టాక్ అనేది సోల్డ్ చేసినప్పుడు మనకు వచ్చిన అమౌంట్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనకి డిప్రిషియేషన్ ఆఫ్ అసెట్, డిప్రిసియేషన్ తగ్గుదల, ఒక మిషన్ యొక్క తరుగుదలనే మనం ఇటు సైడ్ రాసుకుంటాము. సో ప్రాఫిట్ అండ్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్. నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ఎంత అయితే ఉంటుందో క్లోజింగ్ బ్యాలెన్స్ లో కూడా మనం అంతా రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ చూడండి, లైబిలిటీ సైడ్ మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఇక్కడ ఇందాక చూసాము. ట్యాక్సేషన్ పే చేస్తామా లేదంటే అడ్వాన్స్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని కంపెనీస్. సో అలా రాసుకున్నప్పుడు మనం క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది వేసుకుంటాము.
ఓకే, టు బ్యాంక్ ట్యాక్స్ పెయిడ్, టు క్లోజింగ్ బ్యాలెన్స్ అని చెప్పి మనం ఇక్కడ టోటల్ చేసేసుకుంటాము. నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ లో వచ్చిన అమౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ప్రొవిజన్స్ ఆఫ్ కరెంట్ అసెట్స్ లో వచ్చినటువంటిది రెండు కూడా మనం టోటల్ చేసుకుంటే ఈక్వల్ గా ఉంటుంది కొన్ని కొన్ని సార్లు. అది ఎలాగో మనం సమ్స్ చేసేటప్పుడు నెక్స్ట్ వీడియోలో సమ్స్ అనేవి చేద్దాము, దానివల్ల ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ లానే సేమ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనము చేద్దాము. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.